తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పత్తి కొనుగోలులో చిన్ని మిల్లులకు సీసీఐ కొత్తగా అమల్లోకి తెచ్చినటువంటి L1, L2, L3 నిబంధనలను వారు వ్యతిరేకిస్తున్నారు. ఈ నిబంధనల వల్ల కొన్ని మిల్లులకి పత్తి వస్తుందని, మిగతా మిల్లులకు పత్తి రాకపోవడంతో అవి నష్టపోతామని చెబుతున్నారు. కాబట్టి ఈ నిబంధనలు ఎత్తేసి అన్ని మిల్లులకు పత్తి సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మొదట ఈ నెల 6 నుంచే చిన్ని మిల్లులను బంద్ చేయాలని అసోసియేషన్ నిర్ణయించింది. కాగా ప్రభుత్వం చర్చలు జరిపి ఈ నెల 10 వరకు సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో బంద్ను తాత్కాలికంగా వాయిదా వేశారు. కానీ ప్రభుత్వం ఆ తర్వాత వారిని పట్టించుకోకపోవడంతో సమస్యలు పరిష్కరించకపోవడంతో మళ్లీ బంద్కు నిర్ణయించారు. ఈసారి సమస్యలు పరిష్కరిస్తేనే చిన్ని మిల్లు ఓపెన్ చేసి పత్తి కొనుగోలు చేస్తామని, లేదంటే ఈ కొనుగోలు ఓపెన్ చేసేది లేదని తేల్చి చెబుతున్నారు. కాగా మొత్తం 325 మిల్లులను నోటిఫై చేయగా ప్రస్తుతం 252 మిల్లులను ఓపెన్ చేశారు. ఇంకా 69 మిల్లులనే ఓపెన్ చేయాల్సి ఉన్నది. ఏదైతే రైతులకు సంబంధించి ఆ అంశం సంబంధించి మనం క్లియర్ కట్గా చూడొచ్చు. అయితే ఇరిగేషన్లో పాలన అస్తవ్యస్తం అంటూ కూడా మనకు వార్త చూస్తున్నాం. మనం ప్రమోషన్లు ఇచ్చిన సిఈ పోస్టులని ఖాళీ, మొత్తంగా చీఫ్ ఇంజనీర్లు లేని 9 సర్కిలు, ఉన్న వాళ్ళకి అదనపు బాధ్యతలతో ఎట్టుకొస్తున్నటువంటి వైనమంటూ కూడా చూడొచ్చు క్లియర్గా. ఇక తెలంగాణ ఇరిగేషన్ ఆందోళన గుర్తితో ఉన్నట్టు కూడా చూడొచ్చు. ఢిల్లీ కేంద్రంగా చక్రం తిరుగుతున్నట్టు కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. జాతీయ కాంగ్రెస్ నేత అధినేత ముచ్చడిగా పేరున్నటువంటి కీలక నేత ఒకరు ఇరిగేషన్ శాఖలోకి ఆంధ్ర అధికారంలో చూపిస్తున్నారు. జనసేన వర్గాలు చూపుతున్నాయి. రైతుగా దీనికి సంబంధించిన వార్త ఒక షార్ట్ బ్రేక్ తీసుకున్నాం. ఈ బులెటిన్ ను మీకు సమర్పించిన వారు రిజిస్టర్ చేసుకోండి bellaopus.com లో. ఏమా సరిపడి ఎలా ఉంటే దిగుబడి ఎందుకంటే గ్లాన్స్ ఇచ్చే చెక్ ప్లస్ సెక్యూరిటీతో నా పంటని విఐపీలా కాపాడు.